హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పాలకూర బజ్జీ అయితే చూపిస్తున్నాను. మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇక ప్రాసెస్లో పోతే ముందుకైతే పాలకూరని అయితే బాగా క్లీన్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, వెనిగర్ లాంటిది వేసుకుని అయితే క్లీన్ చేసుకోండి. ఎందుకంటే పాలకూరకు చీడపురుగు బాగా పడుతుంది కాబట్టి మందులు అనేది బాగా కొడతారు. సో మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఆకులన్నీ కట్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా శనగపిండి, తర్వాత అందులో కొద్దిగా బియ్యం పిండి, పసుపు, సాల్ట్, కారము, కొద్దిగా ఓమా వేసుకోవాలి. తర్వాత వాటర్ పోసుకొని అయితే లూజ్గా కలుపుకోవాలన్నమాట. బజ్జీ పిండి ఎలా కలుపుకుంటామో మిరపకాయ బజ్జీకి అదే కన్సిస్టెన్సీ అయితే కలుపుకోవాలి. తర్వాత ఇందులో వంట సోడా అనేది అయితే వేసుకొని మొత్తాన్ని అయితే ఒకసారి మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం పాలకూరని అయితే ఒక్కొక్కటి కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఒక్కొక్కటి శనగపిండి మిశ్రమంలో అయితే డిప్ చేసుకొని హీట్ అయిన ఆయిల్ అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం అనేది పట్టదు. సో చూసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి, తొందరగానే కుక్ అవుతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసేయడం. వేడివేడిగా తింటే మాత్రం చాలా బాగున్నాయి. మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.